వ్యర్థాల నుంచి ఇటుకలు తయారు చేయాలన్నారు కడప ఎమ్మెల్యే మాధవి. కడపలో చెత్త నుంచి ఇటుకలు తయారు చేసే పరిశ్రమను నెలకొల్పుతామని ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు అనుభవం, మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా రాష్ట్రంలోని అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నట్లు మాధవి తెలిపారు. కడప జిల్లాలో ఏమాత్రం అభివృద్ధి చెందలేని ఆరోపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని ఎమ్మెల్యే మాధవి మండిపడ్డారు. కంపెనీ మన రాష్ట్రానికి రావడము, విశాఖ తీరంలో ఈ గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము హర్షించదగిన విషయము. కంపెనీ దాదాపు $1.5 మిలియన్ అంటే ఒక 1.37 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడము, ఇది అమెరికా బయట దేశాలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది హర్షించదగిన విషయం. దాదాపు దీని వలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము, ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము, మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయము. భారతదేశంలో అతి పెద్ద అమౌంట్ ఇది సాధ్యమైందని